నువ్వు ఆ రొటీన్ లోంచి బయటకు వచ్చి జూమ్ అవుట్ అయ్యి ఒకసారి చూడు, అబ్జర్వ్ చేయి. ఇప్పుడు నీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు? రొటీన్ లో పడ్డావా? బయటకు రా. నాకు క్రియేటింగ్ కాంటెంట్ అండ్ నా స్టార్ట్అప్ మీద ఫోకస్ చేయాలని చెప్పి నేను వచ్చా. సో ఐ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్. నాకు అసలు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అసలు ఐడియానే లేదు నేను ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేయడానికి నేను ట్రై చేస్తానని చెప్పి. బట్ ఆ మోటివేషన్ విన్నా, కూర్చొని ఆలోచించారు నాకేం కావాలి లైఫ్ లో, నాకేం కావాలి లైఫ్ లో. బిజినెస్ వీడియోస్ చూస్తా ఉంటే ఆ మైండ్ సెట్ బిల్డ్ అవుతా ఉంటుంది. అది ఇవన్నీ చేసిన తర్వాత అరే ఎంతమంది చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు? ఆ క్వశ్చన్ వచ్చింది. నువ్వు క్యూరియస్ ఉన్నావంటే ఎప్పుడైనా సరే నీకు క్వశ్చన్స్ వస్తాయి మైండ్ లో. మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది. మన మైండ్ సెట్ రైట్ గా ఉంటే మన ఫోకస్ కరెక్ట్ గా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ బ్లాక్ స్క్రీన్ కే బోల్డ్ అప్డేట్స్ వస్తా ఉంటే ఎవ్రీ 2 weeks కి 5 days కి అలాగా. అలాంటిది మన హ్యూమన్ బాడీని మన కంట్రోల్లో లేకుండా మన మైండ్ సెట్ మనం అప్గ్రేడ్ చేసుకోకుండా చాలా ఇయర్స్ ఇలా 15 years 20 years అదే పాత మైండ్ సెట్స్ తో బ్రతికేస్తున్నాం. ఇంత చెప్పాక కూడా మీకు అర్థం కావట్లేదు అంటే